చిన్న డౌట్ వచ్చింది నాకు ఈరోజు జరిగిన ఇన్సిడెంట్ వల్ల. నేను అడుగుతున్నా, నేను క్లియర్ చేయండి డౌట్. ఇప్పుడు మనము అంటే మనం కన్న పిల్లల్ని ఎప్పుడు మనతో ఉంచుకొని ఎప్పుడు మన చుట్టే ఉంటేనే పిల్లల్ని పట్టించుకున్నట్ట, అంటే ఎప్పుడు మన చుట్టూ మనం ఉంచుకొని ఇంకా వాళ్ళకి బయట ప్రపంచం తెలియనీయకుండా పెంచితే వాళ్ళని పట్టించుకున్నట్ట. పిల్లలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే ప్రాసెస్లో కొంచెం కష్టమవుతుంది. కొన్ని కష్టమైన పద్ధతులు కూడా మనము చేయాల్సి వస్తుంది. అలా మనం ఇప్పుడు కష్టపడితేనే కదా ఫ్యూచర్లో పిల్లలకు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా ఉంటారు. సో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా చేయాలి అంటే మనం బేసిక్లో కొంచెం కష్టం ఎదురుతాయి. ఆ కష్టాన్ని మనము ఆ కష్టం ఉంటున్నది అని అంటే అది వాళ్ళని పట్టించుకోనట్ట, పిల్లల్ని పట్టించుకోనట్ట. నాకు అర్థం కాదు. అంటే వేరే వాళ్ళ పిల్లల్లాగా ఇంట్లోనే ఉండి నాకు కొన్ని మాటలు వస్తాయి కానీ నేను అనలేను. ఎడ్యుకేషన్ వాల్యూ తెలియకుండా ఏముందిలే ఎడ్యుకేషన్, చదువుకుంటేనే అందరు సంపాదిస్తున్నారా, చదువుకోకుండా సంపాదించట్లేదా అని అంటే చదువుకోకుండా కూడా సంపాదిస్తున్నారు కావచ్చు, తెలివి అనేది ఉపయోగించి సంపాదిస్తున్నారు కావచ్చు, కానీ బేసిక్ చదువు అయితే ఉండాలి కదా. ఆ బతికి తెలివి రావాలన్నా కూడా కొంచెం చదువు కావాలి కదా. దానికోసం కొంచెం కష్టం అవుతుంది. కొంచెం కష్టాన్ని భరిస్తున్నంత మాత్రాన అది కన్న పిల్లల్ని పట్టించుకోనట్ట. నాకు ఇది ఒక విషయం చెప్పండి. అంటే మన కన్న పిల్లల్ని మన చుట్టూ ఉంచుకుంటేనే అది పిల్లల్ని పట్టించుకున్నట్ట. కష్టమైనా కానీ వాళ్ళకు కొంచెం విద్యాబుద్ధులు నేర్పించడానికి ప్రయత్నిస్తే అది పిల్లల్ని పట్టించుకోనట్ట. నాకు ఇది ఒకసారి మీరు క్లారిఫై చేయండి, కమెంట్ చేయండి నాకు.